గంగ గురించి అందరికీ తెలుసు, కానీ దక్షిణ భారతదేశాన్ని శతాబ్దాలుగా పోషిస్తున్న ఈ మహానది కథ గురించి మీకు తెలుసా? పశ్చిమ కనుమల్లో పుట్టి 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి కోట్లాది మంది జీవితాలకు ఆధారంగా నిలిచిన కృష్ణమ్మ గాథలోకి స్వాగతం. కృష్ణా నది పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో జన్మించింది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇలా 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నది మొత్తం పొడవు 1400 కిలోమీటర్లు. అయితే రాష్ట్రాల వారీగా చూసుకుంటే మహారాష్ట్రలో 282 కిలోమీటర్లు, కర్ణాటకలో 500 కిలోమీటర్లు. ఇది జస్ట్ అంచనా మాత్రమే. తెలంగాణలో 450 కిలోమీటర్లు. అయితే 6 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఏపీలో 268 కిలోమీటర్లు. చివరి భాగం ఇక్కడే. ఏపీలో చివరి భాగంగా ప్రయాణించి దివిసీమలోని హంసల దివి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది మొత్తం పరివాహక ప్రాంతం 2,58,948 చదరపు కిలోమీటర్లు. అయితే అత్యధికంగా పరివాహక ప్రాంతం ఉన్న స్టేట్ కర్ణాటక. కృష్ణానది తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం తంగడి వద్ద ప్రవేశించి తెలంగాణలో 6 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ 1 నారాయణపేట్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వన్పర్తి, నల్గొండ, సూర్యాపేట్ ఇలా 6 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. తెలంగాణలో 2వ అతిపెద్ద నది కృష్ణా నది మరియు దేశంలో 3వ అతిపెద్ద నది కూడా. కృష్ణా నది మొత్తం 29 ఉపనదులను కలుపుకుంటుంది. వీటిలో ప్రధానమైనవి 13 వరకు ఉన్నాయి. ఇక ఆ ఉపనదుల విషయానికి వస్తే తుంగభద్ర నది. ఇది కృష్ణా నదికి అతిపెద్ద ఉపనది. తుంగభద్ర అనే 2 నదుల సంగమంతో తుంగభద్ర నది ఏర్పడుతుంది. అయితే తుంగభద్ర నదిపై తుంగభద్ర డ్యాం ఉంది. సెకండ్ భీమా నది కృష్ణా నదికి ఉత్తరాన ప్రవహించే అతి పొడవైన ఉపనది మరియు కృష్ణాకి 2వ అతిపెద్ద ఉపనది కూడా. థర్డ్ మూసీ. ఇది హైదరాబాద్ నగరంలో ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు ఈ నదిపైనే ఉన్నాయి. ఫోర్త్ కోయానా నది. మహారాష్ట్రలో కలిసే మొదటి ముఖ్యమైన ఉపనది. కోయానా డ్యాం ఈ నదిపైనే ఉంది. ఫిఫ్త్ మలప్రభ. కర్ణాటకలో కలిసే ఉపనది ఇది. నెక్స్ట్ ఘటప్రభ. కర్ణాటకలో ప్రవహించే ప్రధాన ఉపనది. 7th డిండి. తెలంగాణలో కృష్ణా నదికి ముఖ్య ఉపనది. డిండి ప్రాజెక్ట్ ఈ నదిపైనే ఉంది. 8th మున్నేరు. తెలంగాణలో ఖమ్మం ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. 9th పంచగంగ. ఇది మహారాష్ట్రలో కలిసే ఉపనది. 5 చిన్న నదుల సంగమంతో ఏర్పడుతుంది. 10th దూద్గంగ. ఇది మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో ప్రవహిస్తుంది. 11th వర్ణ. మహారాష్ట్రలో ముఖ్యమైన ఉపనది. వార్నా డ్యామ్ ఈ నదిపైన ఉంది. 12th బెన్నెహల్ల. కర్ణాటకలో ధార్వాడ్ జిల్లాలో స్టార్ట్ అయ్యి ఒక ముఖ్యమయ్యే వాగు అయిన్ మలప్రభ నదికి ప్రధాన నదిగా ఉంటూ కృష్ణా బేసిన్ లో చేరుతుంది. 13th హాల్దియా. కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో జన్మించి కృష్ణానది పరివాహక ప్రాంతపు ఎగువ భాగంలో ప్రవహిస్తుంది. 14 హిరణ్యకేశి. మహారాష్ట్రలో అంబోలి ఘాట్ వద్ద జన్మిస్తుంది మరియు ఘటప్రభకు ఎడమవైపున కలిసి ముఖ్యమైన ఉపనది. 15th తామ్రపర్ణి. మహారాష్ట్ర అండ్ కర్ణాటక సరిహద్దులలో ప్రవహిస్తుంది. 16th వరద. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జన్మిస్తుంది. తుంగభద్ర నదికి అతి ముఖ్యమైన ఉపనదిగా ప్రవహించి తుంగభద్ర ద్వారా కృష్ణా నదిలో కలుస్తుంది. 17th కృష్ణవేణి. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఎగువ ప్రాంతంలో ఉన్న కృష్ణా నది ప్రవాహాలను కృష్ణవేణిగా పిలుస్తారు. 18th పాలేరు. తెలంగాణలో వరంగల్ జిల్లాలోని జన్మించి ఖమ్మం గుండా ప్రవహిస్తుంది. ఏపీ బార్డర్స్లో జగ్గయ్యపేట వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. దీనిపై పాలేరు రిజర్వాయర్ నిర్మించబడింది. 19th పెద్దవాగు. ఏపీ అండ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. వర్షాకాలంలో కృష్ణా నదికి భారీగా వరద నీరును చేరవేస్తుంది. 20 చిన్నేరు. ఖమ్మం అండ్ కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో ప్రవహించే ఒక చిన్న నది. 21 హాలియా. తెలంగాణలో నల్గొండ జిల్లాలో ప్రవహిస్తుంది. నాగార్జున సాగర్ డ్యాం ఎగువన కలుస్తుంది. 22 ముక్తీశ్వర్. జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల వద్ద కృష్ణాలో కలుస్తుంది. 23 వీరభద్ర. సరిహద్దుల్లో ప్రవహించే ఒక స్థానిక వాగు. 24 సంగమేశ్వర్ వాగు. ఇది కృష్ణ బ్యాక్ వాటర్స్ లోకి నీటిని తెచ్చి చిన్న ఏర్ అన్నమాట. 25th నల్లవాగు. తెలంగాణ పరిధిలో స్థానిక వరద వాగు. 26 కోడేరు. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రవహించి శ్రీశైలం జలాశయంలో కలుస్తుంది. 27 అక్కవాగు. నల్లమల్ల అడవుల గుండా ప్రవహించి శ్రీశైలం వద్ద నేరుగా కృష్ణా నదిలో కలుస్తుంది. 28 భవనాశి. కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో కృష్ణాలో కలుస్తుంది. 29 వెమ్లా. మహాబలేశ్వర్ సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. ఇక కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్ట్స్ చూసుకుంటే నాగార్జున సాగర్. తెలంగాణలో నల్గొండ జిల్లా మరియు ఏపీలోని గుంటూరు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రాతి ఆనకట్టల్లో ఒకటి. 1955లో శంకుస్థాపన జరిగి 1967లో ప్రారంభమైంది.
124 మీటర్ల ఎత్తు, 1.6 km పొడవుతో 26 గేట్లను కలిగి ఉంది. ఇది నీటిపారుదల మరియు జల విద్యుత్ కోసం నిర్మించబడిన ఒక ప్రధాన బహుళార్థక ప్రాజెక్ట్. నెక్స్ట్ శ్రీశైలం. తెలంగాణలోని నాగర్ కర్నూల్, ఏపీలోని నంద్యాల జిల్లాకు మధ్య సరిహద్దుగా ఉన్న నల్లమల్ల కొండలలో కృష్ణా నదిపై నిర్మించిన ఒక ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్ట్. భారతదేశంలోని అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ జూరాల. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. సాధారణంగా జూరాల అని పిలుస్తారు. అయితే తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రధాన బహుళార్థ సాధక డ్యామ్ మరియు జల విద్యుత్ కేంద్రం కూడా. అండ్ తెలంగాణలోని ఉన్న మొదటి ప్రాజెక్ట్ కూడా ఇదే. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు: తెలంగాణలో రెండో పెద్ద నది కృష్ణా నది. కృష్ణా నదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్ట్. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్: కృష్ణా నది జన్మస్థలం ఎక్కడో కిందన కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి చరిత్ర అండ్ భౌగోళిక విషయాల కోసం ఫన్ లెర్నింగ్ క్లాస్ రూమ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.